ఇప్పుడు విడుదల వివేకానంద రెడ్డి హత్య కేసు దాని మీద ప్రభుత్వం సుప్రీంకోర్టుకు అఫిడవిట్ దాఖలు చేసింది. అన్ని వీళ్ళు కూడా అవినాష్ రెడ్డి వైపు చూపిస్తున్న పరిస్థితి. ఈ వారం అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ఏమోనండి, ఇప్పుడు కోర్టులు, సిబిఐ, న్యాయస్థానాలు ఇవన్నీ కూడా వాళ్ళు ఎందుకు మేనమేషాలు లెక్క పెడుతున్నారో నాకు అర్థం అవట్లేదు. స్పష్టంగా నేనే చంపేసాను రా బాబా అని అంటలేదు కన్నాడు, అతనే చేసినట్టు అందరికీ స్పష్టంగా. నా అనుమానం ఏంటంటే జగన్ ఓ మాట చెప్పాడు వాళ్ళ, మా బాబాయిని గొడ్డలు ఇచ్చుకుని 5 పోట్లు ఎక్కడ పొడిచాడు అక్కడ పొడిచాడు, అలా లాక్కెళ్ళి ఎలా లాక్కెళ్ళి అని చెప్పాడు కదా. చూసినట్టు చెప్పాడా లేదా? నా అనుమానం ఏంటంటే అతను అక్కడ దగ్గర కూర్చొని కుర్చీ వేసుకుని వాళ్ళందరినీ చెత్తగొడ్డిచ్చేసి చంపించేసి మళ్ళా కారు వేసుకుని రాత్రి వచ్చేసేయడం అనుకుంటున్నాను. లేకపోతే చూసినట్టు చెప్తున్నట్టు పోస్ట్ మార్టం రిపోర్ట్ ఏమొచ్చింది? డెడ్లీ వెపన్ అని వచ్చింది. మనం ఎలా చెప్పావు గొడ్లని? దీని మీద అడగమన్నా ముందు కూర్చోబెట్టి నోట్లో ఏం పెట్టినారండి దర్యాప్తు సంస్థలో? ఎందుకు అడగరు? అతను ఏమైనా ఎంటుకలు ఉన్నాయా? ఏమైనా ఉన్నాయి? ఎందుకు అడగరండి? ఎందుకు అడగరు చెప్పండి ఈ విషయంలో? పోనీ అతను వెళ్ళి రావడానికి టైం సరిపోలేదు అనుకోండి, అతనికి ఏమన్నా వీడియో తీసి చూపించారా కొట్టడం? అదిని అంత కసిగా ఎందుకు చంపారు? సుపారీ మర్డర్ అండి, పీకలా కోసిపోతారు. వాళ్ళకి కసి గీసి ఏముండదు, వాళ్ళకి ఇచ్చా ఆపరేషన్ అయిపోయిందండి, మీ పని పూర్తి చేస్తామని చెప్తారు. అంతేగాని కొట్టి 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 హింసించి చంపారు. దాని అర్థం ఏంటి? 2 ఉంటాయి, ఇల్లీగల్ యాక్టివిటీస్ ఉన్నా మనీ మ్యాటర్స్ ఉన్నా అటువంటి కక్ష ఉంటుంది ఎవరికైనా. ఆ 2 వాటిలో ఏదో ఒకటి తేలిపోద్దామో భయం అవుతుంది వాళ్ళకి. సునీత గారు అదే అంటుంది. ఏమైనా సునీత గారు న్యాయం జరగాలి, కొంచెం లేట్ అయినా న్యాయం జరుగుద్దని నేను నమ్ముతున్నాను. నువ్వు ఎంత గొప్పవాడైనా, ఎంత డబ్బుతో వ్యవస్థలు నువ్వు మేనేజ్ చేసినా, గురుగాంలో విల్లాస్ ఇచ్చినా, దర్యాప్తు అధికారులను బెదిరించినా, భయపెట్టినా, కొడతాం చంపుతామని అదిలించినా, హైర్ అథారిటీస్ నువ్వు గుప్పిట్లో పెట్టుకున్నా, రిజిస్ట్రీని నువ్వు మేనేజ్ చేసి ఏ బెంచ్ మీదకి వెళ్ళాలో మేనేజ్ చేయగలిగినా, ఏదో ఒక రోజు మీరందరూ కూడా వరుసగా చేతికి సంఖ్యలతో లైన్ పెట్టుకుని ఉంటారు. ఇది మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే యువతలు ఇక్కడ ఉన్నవాళ్ళు కొంచెం నెమ్మదిగా చేస్తారేమో కానీ గట్టిగా చేస్తారు. ఓకే, తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో డీలిమిటేషన్ ప్రక్రియ, ఆ ప్రక్రియలో ఆల్ పార్టీ మీటింగ్ జరిగింది. అందులో భాగంగా కేటీఆర్ వెళ్ళారు, సీఎం గారు వెళ్ళారు. ఇప్పుడు అసెంబ్లీలో కూడా అన్నారు, నేను కక్షపూరితంగా వివరించట్లేదు మీ మీద, ఒకవేళ అదే జరిగితే మీరు జైల్లో ఉండేటోళ్ళు అని చెప్పేసి సీఎం రేవంత్ అన్నారు. ఇప్పుడు స్నేహభావం కుదిరిందంటారా ఇటు కాంగ్రెస్ కు బీఆర్ఎస్ మధ్య? ఇందులో స్నేహాలు శత్రుత్వాలు ఏముండవండి. ఇప్పుడు సీట్లు పెరిగితే అందరికీ బెనిఫిటే కదా, ఔత్సాహికులు కొంతమందికి అవకాశాలు వస్తాయి. ఇప్పుడు ఒకే నియోజకవర్గంలో 2-3కి పోటీ ఉందనుకోండి, ఇద్దరు చెరుకోటి తీసుకుంటారు, నీ కోటి నా కోటి. ఆ విషయంలో అందరూ ఒకటే బయట దెబ్బలాడుకుంటారు, రకరకాల యుద్ధాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఏమైనా వాళ్ళు అంత టెన్షన్ పడక్కలేదు. రేపు రాబోయేది ఎన్డీఏ గవర్నమెంట్ కదా, కొత్తుంటుందా ఇక్కడ తెలంగాణ? డెఫినెట్ గా ఉంటుంది. ఎందుకు ఉండదు? జనసేన టీడీపీ బీజేపీ కలిపి ఇది వరకు టీడీపీ వాళ్ళు సీట్లు ఇచ్చేవారు, ఈసారి బీజేపీ వాళ్ళు ఇస్తారు. అదే డిఫరెన్స్. అందుకేనా మొన్న కేసీఆర్ అన్నది తెలంగాణ ఏపీలో చంద్రబాబు నాయుడు ఒకవేళ పొత్తు ధర్మం లేకపోతే గెలిచేవాడు అని చెప్పి. ఇప్పుడు కేసీఆర్ గారు ఆ వైఖరి మానుకుంటే కొంత సానుకూలంగా ఉంటుంది. ఇప్పుడు ఛానల్లో ఇప్పుడు 10 ఏళ్ళు అయిపోయింది తెలంగాణ వచ్చి. తెలంగాణ సాధకుడిగా ఆయనకి ఈ ప్రజలు గౌరవించారు, మాలాటోళ్ళు కూడా అభిమాని ఆయన. ఎందుకంటే ఒకప్పుడు ఆయన కూడా జనాల విపరీతమైన ఆదరణ ఉన్న వ్యక్తి. ఆయన భాష ఒక్కొక్కసారి మనకి ఇబ్బంది కలిగించినా డెఫినెట్గా వినసొంపుగా ఉంటుంది, ఆయనకు వినాలనిపిస్తుంది. ఆయన కూడా ఒక్కొక్కసారి చాలా జాగ్రత్తగా పొగుడుతూ ఉంటాడు, కొంతమందిని అందరినీ లైన్లో పెట్టుకుంటాడు. ఎంత తెలివైనడని పప్పులో గాలేస్తాడంటాం ఉదాహరణ ఆయన పట్టిన దరిద్రం ఏంటంటే జగన్. దుష్టజన సాంగత్యం చెయ్యొద్దయ్యా బాబు అని చెప్పాను. మా అందరం ఎప్పటికప్పుడు చెప్తూ వచ్చాం, నువ్వేం తప్పు చేసావు, నువ్వేం అరాచకం చేయలేదు. ఇక్కడ సామాన్యుడిని చాలా బాగా చూసుకున్నాడు కేసీఆర్ గారు. మరి ఎందుకు ఓడిపోయాడు? ఈ దరిద్రం పట్టింది. ఆ దరిద్రం ఎవరో? జగన్మోహన్ రెడ్డి. దుష్టజన సాంగత్యం నీకు ఎందుకు? అతనితో నీ పని ఏంటి? నీ రాష్ట్రం నీ దశాబ్దాల కాలం నెరవేరింది. నీ రాష్ట్రాన్ని మందంగా పరిపాలించుకుని పక్కవాడితో సఖ్యతగా ఉండి ఆళమొప్పి కూడా పొందితే అక్కడి నుంచి ఒకటికి మైగ్రేట్ అయిపోయి వచ్చిన వాళ్ళు 40, 50, 60 లక్షల మంది ఉన్నారు అక్కడ. ఓరు బాబు ఇతను మనోడేరా బాబు అనుకోవాలి కదా. నువ్వు ఎంతసేపు ఆళమేషం వ్యక్తులకి ఏమంటారు? నువ్వు అసలు ప్రమాదాన్ని మర్చిపో చపాతీ బ్యాచ్ని ఇటయ్యి పానీపూరీలు, గట్టి సమోసాలు ఇలాంటి వాళ్ళు అందరూ వచ్చేసారు. ఆలివ్ మిఠాయిలు, గుజరాతీ మిఠాయి షాపులు అన్నీ వచ్చేసినాయి. తెలంగాణ నిండా ప్యాకేజర్ పాములుగా. కానీ వాళ్ళందరూ తక్కువ ఉన్నారు అనుకుంటున్నారా? వాళ్ళు పీకలు కోసేసినా కానీ వాళ్ళకి ఒక ఎజెండా ఉంటుంది, అది బీజేపీ ఎజెండా. నువ్వు ఏమీ పీకలు ఇవ్వండి.
మతం ముందు ఏదైనా దిగుడిపోయా, పొలము ప్రాంతం అన్నీ పోతాయి. మతం అనేటువంటి మత్తు మందిలో కార్ల్ మార్క్స్ అయినట్టు చెప్పాడు. దాన్ని గెలవడం ఎవరితరం కాదు. ఒక్కొక్కళ్ళు అదేదో దాన్ని అడ్డుకుందాం అనుకుని ప్రయత్నాలు చేసి బీజేపీని మరింత బలపరుచుతున్నారు, బలోపేతం చేస్తున్నారు. రేపు రాబోయే రోజుల్లో ఎన్డీఏ గవర్నమెంట్ ప్రధాన పార్టీగా బీజేపీ, తర్వాత టీడీపీ నాయకులందరూ కూడా రెడీ చేసుకోవాలి. ఆ పసుపు జెండాలు చొక్కాలు గిక్కాలని రెడీ చేసి పెట్టుకుని ఇస్త్రీ చేసి పెట్టుకుంటే రేపు నుంచి వాళ్ళ జెండాలు మామూలుగానే కేడర్ చాలా బలంగా ఉంది అన్ని మూలలా. ఆ పార్టీ తెలుగుదేశం పార్టీ కేడరు, బీజేపీ లీడర్ బలం, వాళ్ళ కేంద్రంలో అధికారం, అనేక అంశాలు కలిసి వచ్చేస్తాయి. ఈసారి తిరుగులేని మెజార్టీ సాధిస్తారు. బీజేపీ అధ్యక్షుడు ఎవరుంటే బాగుంటుందంటారు తెలంగాణలో? ఆ ఇష్టమైన పార్టీ ఎవరైనా ఉండొచ్చు. నేనైతే నా పర్సనల్గా బండి సంజయ్ అయితే బెటర్ అనుకుంటున్నాను. బీసీ నాయకుడు, కొంచెం వాయిస్ ఉన్నవాడు. నా పర్సనల్ ఒపీనియన్ అది. అంటే మన ఇష్టమైనట్టు వాళ్ళు ఎందుకు ఇస్తారో, లేదా ఒక బీసీ నాయకుడికి ఒక మంచి వాయిస్ ఉన్న వాళ్ళకి, నిజాయితీ నిబద్ధత ఉన్న వాళ్ళకి ఇచ్చుకుంటే బాగుంటుంది. తెలంగాణలో రెడ్ బుక్ అంటున్నారు కేటీఆర్. ఇప్పుడు మీకు ఇమిటేషన్లో ఇప్పుడు ఫిల్టర్ కాఫీ ఇంచుమించు సరిసాడు అంటారు. ఫిల్టర్ కాఫీకి మన సన్ రైజు లేకపోతే బ్రూ కాఫీలు ఫిల్టర్ కాఫీలా ఉంటుంది. అది అంతే. ఇదండి కాల్గేట్ ఉంటుంది, పేస్ట్, దానికి నకిలీలు నమూనాలు బోర్డు తయారవుతాయి. అచ్చం అలాగే ఉంటాయి. చూడగానే కాల్గేట్ ఏమో అనుకుంటాం, కానీ కూల్ గేటు, కాల్ గైటు ఇలా ఉంటాయి. ఒక అక్షరం మారుకుంటుంది. రెడ్ బుక్కే. ఇక్కడ రెడ్ బుక్ అంటున్నారు. పేరు నమోదు చేస్తున్నారు. ఏ బుక్ పెట్టి ఆ పేరు నమోదు చేసి ఏం చేసుకుంటారు వాళ్ళు? అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు అధికారంలో వస్తాయి కదా. వాళ్ళు అధికారంలో వచ్చారు కాబట్టి, వస్తారని నమ్మకం ఉంది కాబట్టి, జగన్మోహన్ రెడ్డి అరాచకాలు చూసిన తర్వాత వాళ్ళకి నమ్మకం ఉంది కాబట్టి రెడ్ బుక్ అన్నారు. వీళ్ళకి ఏ ఆశ ఉంది? ఎక్కడి నుంచి వస్తారు? ఎలా వస్తారు? మీకు 10 సంవత్సరాలు అవకాశం ఇచ్చారు, చూస్తారు మొత్తం స్వీట్ ఆ టేస్ట్ చూస్తారు జనం. వీళ్ళు కొత్తగా చేసేది ఏముంది? దళితులు ముఖ్యమంత్రిని చేస్తున్నారు, చేశారా? వీళ్ళు చేస్తారు. ఏం చేస్తారు? ఇప్పుడు బీసీని అధ్యక్షుడిని చేస్తారో, దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తారో, ఇలాంటివన్నీ చేస్తారు వీళ్ళు. మోడీకి నష్టం కాదు కదండి. మోడీని తప్పుకునిమ్మంటే బాధ, కానీ తెలంగాణలో దళితుడు ముఖ్యమంత్రి ఇవ్వడానికి అతనికి ఏ అభ్యంతరం ఉంటుంది? డెఫినెట్గా ఇస్తారు.